హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు, అదేవిధంగా పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి 5 గ్రాండ్ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంక ఇదే కాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లోకి తీసుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అందుబాటులో ఉంది. ఇంకా అదే కాకుండా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్, ఇంకా గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఆర్థమెటిక్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా అవే కాకుండా ఇండివిజువల్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అదేవిధంగా ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు. సో ఇవన్నీ మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీఎస్సీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. సో వాటిని మొదటగా అయితే ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే సజావుగా అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష అని చెప్పేసి చూడవచ్చు. 6546 మంది అభ్యర్థులు హాజరని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్రంలో మంగళవారం అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో పరీక్ష సజావుగా ముగిసింది. సో ఉదయం పేపర్ 1కి వచ్చేసి 6546 మంది అభ్యర్థులు హాజరు కాగా, మధ్యాహ్నం పేపర్ 2కి వచ్చేసి 6519 మంది హాజరయ్యారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో 148 ఏవో ఉద్యోగాలకు మొత్తం 8961 మంది దరఖాస్తు చేసుకోగా 8074 మంది అభ్యర్థులు మాత్రమే హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మొత్తం 3 జిల్లాలలో 27 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇక్కడ వెబ్సైట్లో ఏడబ్ల్యూ హాల్ టికెట్లు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఏడబ్ల్యూ పరీక్ష హాల్ టికెట్ను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు మనకు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనంత రామచంద్రన్ అయితే తెలపడం జరిగింది. సో ఈ నెల 21-22లో మనకు సివిల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాలకు పరీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. సో వెబ్సైట్లో ఉన్నటువంటి మాక్ లింక్ ద్వారా కూడా మీరు అక్కడ ఒక ప్రాక్టీస్ టెస్ట్ ఇచ్చారు. సో దాన్ని కూడా ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక దాంతోపాటుగా మరొక అప్డేట్ కూడా చూడవచ్చు. ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ దరఖాస్తులకు సవరణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రేడ్ 1 అదేవిధంగా గ్రేడ్ 2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు, ఇంకా మ్యాట్రన్ అండ్ వార్డెన్, మహిళా సూపరింటెండెంట్ ఉద్యోగాల దరఖాస్తులకు ఈ నెల 17 నుంచి 20 లోపు మీరు ఏదైనా మీరు మిస్టేక్ చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అయితే మనకు టీఎస్పీఎస్సీ అయితే ఇవ్వడం జరిగింది. సో సవరణ వివరాలను పీడిఎఫ్ ఫార్మాట్లో సమర్పించాలని చెప్పేసి సూచించారు. సో రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టల్లో 581 ఉద్యోగాలకు మనకు నిరుడు డిసెంబర్ 23న టీఎస్పీఎస్సీ అయితే నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ కూడా మనకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఇక్కడ అందుబాటులో అయితే ఉంది. ఇక్కడ మీరు చూడవచ్చు హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి లింక్ కావచ్చు, అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించినటువంటి లింక్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒకసారి మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి వీటిని అయితే చెక్ చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే జూన్ 11న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష అంటూ మనకు ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. కీలక ప్రకటన చేసినటువంటి టీఎస్పీఎస్సీ ఓఎంఆర్ పద్ధతిలో ఎగ్జామ్ అభ్యర్థుల సంఖ్యను 25,000 నుంచి 50,000కు పెంచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటువంటి అభ్యర్థుల యొక్క సంఖ్యను 25,000 నుంచి 50,000కు పెంచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ఇక్కడైతే చూడవచ్చు. సో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. గ్రూప్ 1కు సంబంధించినటువంటి ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11న నిర్వహించనున్నట్లు తెలిపింది. అలాగే దీన్ని పూర్తిగా ఆఫ్లైన్లో ఓఎంఆర్ పద్ధతిలోనే జరపనున్నట్టు స్పష్టం చేసింది. సో రాష్ట్రంలో మనకు 503 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి గత ఏడాది ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ అయితే నోటిఫికేషన్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. సో అదే క్రమంలో మనకు అక్టోబర్ 16న దీనికి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అప్పుడు 3,80,000 మంది అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోగా, సో 2,85,000 మంది అయితే పరీక్ష రాశారు. వీరిలో 25,050 మందిని అప్పుడు మెయిన్స్ కూడా మనకు టీఎస్పీఎస్సీ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇదే క్రమంలో మనకు ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంతో ఎగ్జామ్ని అయితే రద్దు చేసింది. ఇప్పుడు మరొక తేదీని అయితే మనకు కండక్ట్ చేయడం జరిగింది. అది జూన్ 11న ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నట్టు సో ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను సైతం ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అయితే నిర్ణయించింది. సో దీంతో ఆన్లైన్లో పరీక్ష రాసేందుకు అభ్యర్థుల యొక్క సంఖ్యను 25,000 నుంచి 50,000కు పెంచేటువంటి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తుంది. అంటే ఇప్పుడైతే ప్రజెంట్ 1,00,000 లోపు ఉన్నటువంటి వాటికి ఆన్లైన్లో పెట్టాలని చెప్పేసి చూస్తుంది. 1,00,000 పైన దరఖాస్తులు కనుక దాటినట్లయితే వాటికి సంబంధించి ఓఎంఆర్ పద్ధతిలోనే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి యోచనలో ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది.
సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మరోసారి టెట్ నిర్వహిస్తామంటూ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇక్కడ చూడవచ్చు. ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా జరపాలి సర్కారుకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను ఏటా ఒకసారి తప్పకుండా నిర్వహించాలి. గత ఏడాది జూన్ 12న దాన్ని జరిపాం. ఏడాది కావస్తున్నందున మరోసారి పరీక్ష పెట్టాలి అని పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదించింది. సో జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిబంధనల ప్రకారం డిఈడ్ బీఈడ్ పాస్ అయిన వారు టెట్లో ఉత్తీర్ణులైతేనే ఉపాధ్యాయ నియామకానికి నిర్వహించేటువంటి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ రాయడానికి అర్హులవుతారు. సో టెట్లో వచ్చినటువంటి మార్కులకు సో టీఆర్టీ ర్యాంకింగ్లో మనకు 20% వెయిటేజ్ ఉన్నందువల్ల సో టెట్లో అత్యధిక మార్కులు దక్కించుకోవడానికి అభ్యర్థులు పోటీ పడుతుంటారు. అందుకే మార్కులు పెంచుకునేందుకు పరీక్షకు మళ్ళీ హాజరవుతుంటారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో తెలంగాణ ఆవిర్భావం తర్వాత మనకు 2016, 2017 అదేవిధంగా 2022లో మొత్తం 3 సార్లు పరీక్ష నిర్వహించారు. సో మరో నెలలో ఏడాది కావస్తున్నందున మళ్ళీ టెట్ జరపవలసి ఉందని చెప్పేసి ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అధికారులు ఒక దస్త్రాన్ని పంపారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఏడాది కాలంలో సో ఈ డిఈడి బీఈడి ఉత్తీర్ణులైనటువంటి వారు దాదాపు 20,000 వరకు ఉన్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అందుకు గాను సో దీనికి సంబంధించి మరొక టెట్ నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ విద్యాశాఖ ప్రతిపాదనలు పంపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో మరొక టెట్ ఉండేటువంటి ఛాన్స్ ఉన్నట్లయితే ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే వచ్చే 10 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఇదే ప్రధాని లక్ష్యం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రాబోయేటువంటి 10 నెలల్లో 10 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యంగా ప్రధానమంత్రి మోడీ సో పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సో దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందినటువంటి 71,000 మందికి ఉద్యోగులకు నియామక పత్రాలను అందించేందుకు సో మంగళవారం మనకు మోడీ వర్చువల్గా రోజ్గార్ మేళను అయితే నిర్వహించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో దానిలో భాగంగా వచ్చేటువంటి 10 నెలల్లో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కనుక విషయంలో మెగా జాబ్ మేళకు అంతా రెడీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో 18వ తేదీలోపు దరఖాస్తులకు అవకాశం అని చెప్పేసి చూడవచ్చు. సో నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యం 10 ఫెయిల్ అయిన వారి నుంచి పీజీ చదివిన వారికి సో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 21న నిర్వహణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించిన అప్డేట్. సో జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పోలీసులు మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. సో ఈ నెల 21న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ స్వర్ణ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజ్లో సో ఈ మెగా జాబ్ మేళ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఈ జాబ్ మేళకు సుమారుగా 100కు పైగా వివిధ ప్రముఖ సంస్థలు కంపెనీలు అయితే రానున్నాయంట. సో 4,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్లాన్ చేశారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 10th క్లాస్ నుంచి పీజీ చేసినటువంటి అభ్యర్థులకు దీనిలో ఉద్యోగాలు అయితే ఉంటాయి. సో ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకుని ఇది ఖమ్మం జిల్లాలో నిర్వహించబోతున్నటువంటి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నటువంటి మెగా జాబ్ మేళ. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇక్కడ మనకు పోలీస్ ఆఫీసర్ల పోస్టులు ఖాళీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. డిఐజీ కమిషనర్ కుర్చీలో ఇన్ఛార్జీలు 3 డీసీపీ స్థానాల్లోనూ అదే పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది మనకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన అప్డేట్. సో రాష్ట్రంలోని పోలీస్ శాఖలో సున్నితమైనటువంటి జిల్లాగా నిజామాబాద్కు పేరుంది. అయితే గతంలో ఎప్పుడు లేని రీతిలో ముఖ్యమైనటువంటి పోస్టులన్నీ అక్కడ ఖాళీగా ఉన్నాయి. సో అధికార పార్టీ పెద్దలు తమకు అనుకూలంగా పనిచేసేటువంటి వారి కోసం వెతుకుతుండగా క్రింది స్థాయి ఆఫీసర్లపై పర్యవేక్షణ కొరబడుతుంది. సో దీంతో కొందరు ఎస్హెచ్ఓలు అక్రమ సంపాదనపై వైపు పరుగులు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కమిషనర్ లేక నెలన్నర అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఎన్నికల సీజన్ అయినందున అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ కమిషనరేట్లో ఉన్నటువంటి వాటిలో చాలా ఈ ప్రముఖ పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు వెలుగు న్యూస్ పేపర్లో. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే 44,000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది. లేదంటే పాఠశాలలకు తాళాలు వేస్తాం రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరిక అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి 44,000 టీచర్ల పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి లేని పక్షంలో పాఠశాలకు తాళాలు వేస్తామని చెప్పేసి రాజ్యసభ సభ్యుడు జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఇక్కడ హెచ్చరించినట్లు ఒక అప్డేట్ అయితే మనం ఇది టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే యూపీఎస్సీ చైర్మన్గా మనోజ్ సోనియా ప్రమాణం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మనోజ్ సోని మంగళవారం ప్రమాణ స్వీకారం చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. 2017 జూన్ 20న యూపీఎస్సీలో సభ్యుడిగా చేరిన ఆయన 2022 ఏప్రిల్ 5 నుంచి తాత్కాలిక చైర్మన్ హోదాలో అయితే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో ప్రజెంట్ చైర్మన్గా అయితే ఇతను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో నియామకాలకు సంబంధించి మనకు నేరుగా క్వశ్చన్ అడుగుతాడు, నేమ్ గుర్తుంచుకోండి అండ్ దేనికి సంబంధించి యూపీఎస్సీ చైర్మన్కి సంబంధించి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా రవ్నీత్ కౌర్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. ఇది కూడా మనకు నియామకాలకు సంబంధించి. సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దీన్నే CCI అని చెప్పేసి అంటాం. చైర్పర్సన్గా మనకు రవ్నీత్ కౌర్ను ప్రభుత్వం నియమించింది. సో ఈ CCIకు పూర్తి స్థాయి చైర్పర్సన్గా ఓ మహిళా బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. తొలి మహిళ అనమాట ఆ పదవి అధిరోహించినటువంటి వ్యక్తులలో. సో ఇక్కడ 1988 పంజాబ్ కేడర్ IAS అధికారిగా ఈ రవ్నీత్ కౌర్ నియామకంపై ఏర్పాటైన అంటే ఆ బ్యాచ్కి సంబంధించిన పర్సన్ ఈమె. సో పంజాబ్ క్యాడర్కి సంబంధించిన పర్సన్. సో ఇప్పుడు మనకు CCIకి సంబంధించినటువంటి చైర్పర్సన్గా అయితే నియమించడం జరిగింది. పేరు గుర్తుంచుకోండి. అండ్ దేనికి సంబంధించి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు చైర్పర్సన్గా అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఫోన్లను వెతికేటువంటి సంచార్ సౌదీ పోర్టల్ ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. చోరీ అయినా పోగొట్టుకున్నటువంటి ఫోన్లను ట్రాక్ చేసేలా కేంద్ర ప్రభుత్వం సంచార్ సౌదీ పేరుతో ఓ పోర్టల్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. సో మంగళవారం ప్రారంభించినటువంటి పోర్టల్లో మనకు ఏదైనా మొబైల్ పోయినా ఎవరైనా దొంగతనం చేసినా కూడా ఫోన్ యూజర్లు బ్లాక్ చేసుకోవచ్చని కేంద్ర టెలికాం మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. సో మొబైల్ యూజర్లు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్ పోర్టల్లోకి లాగిన్ అవ్వాలని ఆయన వివరించారు. సో ఆ పోర్టల్లో ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత పోలీసులు కూడా సమాచారం వెళ్తుందని, వారు కూడా దాన్ని ట్రాక్ చేస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి సంచార్ సౌదీ పోర్టల్ దీనికి సంబంధించి అని చెప్పేసి అంటారు. సో ఫోన్లను వెతికేటువంటి ఒక పోర్టల్ అన్నమాట. ఇక్కడ పోగొట్టుకున్నటువంటి ఫోన్లు కావచ్చు, ఎవరైనా చోరీ చేసినటువంటి ఫోన్లను వెతికేటువంటి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక పోర్టల్ని అయితే తీసుకొచ్చింది. చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడా. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఆసిఫాబాద్లో సంచార ఆసుపత్రి ప్రారంభం అంటే ఇక్కడ ఇచ్చారు. సో అత్యాధునిక వైద్య వాహనాన్ని బహుకరించినటువంటి BHEL. సో 120 రకాల వ్యాధుల నిర్ధారణకు సదుపాయాలని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా మొబైల్ మినీ ఆసుపత్రి కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మంగళవారం ప్రారంభమైంది. సో కేంద్ర ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో ప్రత్యేకంగా ఈ వైద్య వాహనాన్ని తయారు చేశారంటే ఇక్కడ మనం చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఆసియా ఖండంలోనే మొట్టమొదటి మనకేది ఈ మినీ ఆసుపత్రి, సంచార ఆసుపత్రిగా దీనికైతే పేరుంది. సో ఇది గుర్తుంచుకోండి. ఎక్కడ అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దీన్ని ప్రారంభించారు. దీనిలో మొత్తం 120 రకాల వ్యాధుల నిర్ధారణ సదుపాయాలు కల్పిస్తారని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ పోయిన ఫోన్ వెతికేందుకు వచ్చేసింది సంచార్ సౌదీ. ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాం. ఇది కూడా మనకు ఈరోజు ఒక 2-3 న్యూస్ పేపర్లో సేమ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే జావలిన్ త్రోలో అర్జున్కు సిల్వర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఆసియన్ యూత్ అథ్లెటిక్స్లో భారత్కు సెకండ్ ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ఆసియన్ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ జావలిన్ థ్రోయర్ అయినటువంటి అర్జున్ రజత పథకాన్ని అయితే సాధించాడు. ఉజ్బెకిస్తాన్లోని తాష్కంట్లో జరుగుతున్నటువంటి ఈ టోర్నీలో. సో ఈ జరిగేటువంటి ప్లేస్ కూడా గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడ జరిగిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనిలో మనకు అర్జున్ తన జావలిన్ను 66.99 మీటర్ల దూరం విసిరి 2వ స్థానంలో నిలిచి పథకం దక్కించుకున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. నేమ్ గుర్తుంచుకోండి. ఎక్కడ జరిగినటువంటి ఈవెంట్లో ఈ పథకం వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే 72 రైల్వే స్టేషన్లో 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. తెలంగాణలో 29 స్టాల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో స్థానిక స్వదేశీ ఉత్పత్తుల్ని ప్రోత్సహించేటువంటి లక్ష్యంతో ప్రవేశపెట్టినటువంటి 1 స్టేషన్ 1 ప్రోడక్ట్కు మంచి స్పందన వస్తుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ అనేది ఏంటిదంటే, సో స్థానిక స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు మనకు రైల్వే స్టేషన్లో సో ఈ 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ అనేటువంటి దాని కింద కొన్ని స్టాల్స్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. దానిలో భాగంగా మనకి ఇక్కడ చూసినట్లయితే దక్షిణ మధ్య రైల్వేలో 72 రైల్వే స్టేషన్లో 77 స్టాల్ని అయితే ఏర్పాటు చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో దానిలో భాగంగా మన తెలంగాణ ప్రాంతంలో, మన దక్షిణ మధ్య రైల్వే కిందకి వస్తుంది కదా, సో తెలంగాణ ప్రాంతంలో 29 స్టాల్లు ఏర్పాటు చేశారంట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ అనేది ఏంటిదని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో ఏపీ హైకోర్టు CJకు పదోన్నతి అని చెప్పేసి చూడవచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది KV విశ్వనాథ్ పేరు కూడా సో సిఫారసు చేసినటువంటి CJI నేతృత్వంలోని కొలీజియం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, అదేవిధంగా న్యాయవాది మనకి ఏదైతే సీనియర్ న్యాయవాది అయినటువంటి KV విశ్వనాథ్ పేరును సిఫారసు చేస్తూ మనకు CJI నేతృత్వంలో ఉన్నటువంటి కొలీజియం అయితే సిఫారసు చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇప్పటివరకు మనకు న్యాయమూర్తులుగా ఉన్నటువంటి జస్టిస్ దినేష్ మహేశ్వరి అండ్ జస్టిస్ MR షా పదవి విరమణ చేసిన నేపథ్యంలో ఆ స్థానాలను భర్తీ కోసం కొలీజియం వెంటనే వీళ్ళ యొక్క పేర్లను అయితే సిఫారసు చేసింది. సో వీరిద్దరు నియమితులైతే మనకు సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల యొక్క సంఖ్య అనేది 34 చేరుతుంది. అంటే యాక్చువల్గా మొన్నదాకా 34 ఉండేది, 33+1
అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఇద్దరు పదవి విరమణ చేయగా ఇప్పుడు ఆ ఇద్దరు వేకెన్సీస్లో బదులుగా సో ఇక్కడ ఇద్దరిని అయితే మళ్ళీ కొలిజన్ సిఫార్సు చేసింది. సో ఇది మనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క నియామకాలకు సంబంధించి మనకు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలుపుతుందనేది కింద కామెంట్ చేయండి. అండ్ మొట్టమొదటి సుప్రీంకోర్టు ఎక్కడ ఏర్పడింది, మొట్టమొదటి సుప్రీంకోర్టులో ఉన్న న్యాయమూర్తుల సంఖ్య ఎంత అనేది కూడా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇవి కరెంట్ అఫైర్స్. దాంతోపాటుగా మనకు ఈనాడు ప్రతిభలో వచ్చినటువంటి ఆర్టికల్ ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇక్కడ ఆంగ్లేయులను అదరగొట్టి అని చెప్పేసి మనకి ఇక్కడ ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ కావచ్చు. దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా ఇచ్చారు. ఇంకా అదే కాకుండా ఇక్కడ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఒక బిట్ బ్యాంక్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా మంచి ఆర్టికల్ ఇచ్చారు. ఒకసారి వీటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీకు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ అయితే మన యాప్లో అయితే ఉంది. సో గ్రూప్ 4 సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, దాంతోపాటుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అండ్ ఎకానమీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అండ్ వాటితో పాటుగా ఇండివిజువల్గా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి, ఇండియన్ ఎకానమీకి సంబంధించి, అదేవిధంగా అండ్ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి. రాసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.